శ్లోకం 43 పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావ సాటిలేని ప్రభావం కలిగిన ఓ కృష్ణ, ఈ చరాచర జగత్తు మొత్తానికి నీవే తండ్రివి, పూజింపదగినవాడవు మరియు గొప్ప గురువువు. ఈ మూడు లోకాలలో నీతో సమానమైన వారే లేనప్పుడు ఇక నీకంటే అధికులు ఎలా ఉంటారు? భావం: భగవంతుడు ప్రపంచానికి తండ్రి మరియు గురువు. ఆయనకు సమానమైనవాడు లేదని స్పష్టంగా చెప్పబడింది. ఆయన మహిమ మూడు లోకాలకు అతీతం. శ్లోకం 44 తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీసమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. ఓ దేవా, స్తుతించదగినవాడవు మరియు సర్వలోకేశ్వరుడవు అయిన నీకు నా శరీరాన్ని వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నిన్ను ప్రసన్నం చేసుకుంటున్నాను. ఒక తండ్రి తన కుమారుని తప్పులను, ఒక స్నేహితుడు తన మిత్రుని తప్పులను, ఒక ప్రియుడు తన ప్రియమైన వారి తప్పులను ఏ విధంగానైతే క్షమిస్తారో అదే విధంగా నా అపరాధాలను కూడా క్షమించి నన్ను అనుగ్రహించు. విశేషం: అర్జునుడు కృష్ణుడిని ఇప్పటివరకు కేవలం తన స్నేహితుడిగా భావించి పరిహాసానికి లేదా చనువుతో ఏవైనా తప్పులు చేసి ఉంటే, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాటన్నింటినీ ఒక తండ్రిలా, స్నేహితుడిలా పెద్ద మనసుతో క్షమించమని ఈ శ్లోకంలో ఎంతో వినమ్రంగా వేడుకున్నాడు.